హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. సో ఈరోజేమో ఫ్రైడే అండి. చాలా రోజులకి ఫ్రీ టైం దొరికింది. ఫ్రైడే అనేసరికి మాకు ఇంకా వీకెండ్ మూడ్ వచ్చేస్తుంది. వీకెండ్ మూడ్ అంటే మీరు ఆ సాఫ్ట్వేర్ మూడ్ అనుకోకండి. రిచి క్రిసెల్కి సాటర్డే హాలిడే కాబట్టి ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం నుంచి ముందు నేను జోషి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. సో మేము వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈరోజు మీకు ఈ వ్లాగ్లో సరదాగా చూపిస్తామండి. సో టైం వచ్చి 7:30 అవుతుంది. 7:45 అవుతుంది. 7:45 పప్పు రుబ్బు ఇవ్వడానికి వెళ్తున్నామండి. ముందు వాళ్ళు ఆల్రెడీ క్రికెట్కి వెళ్ళిపోయారండి. సో అక్కడికే వెళ్తున్నాం. బట్ ఫస్ట్ మేము చిన్న పని ఉంది, ఇడ్లీకి రుబ్బుకి ఇచ్చేసి అప్పుడు అలా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. రండి. ఇప్పుడే పప్పు ఇచ్చామండి. నాకు ఏంటో ఇడ్లీ ఫీవర్ పట్టుకుంది. ఇడ్లీ 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 ప్రతిరోజు తెగ తినేస్తున్నాను ఇడ్లీ. ఎంతవరకు ఉంటుంది, రోజు ఆడేస్తుంది పాపం. ఇప్పుడైతే అక్కడ పప్పు ఇచ్చేసి లేట్ అయిపోయాము. మామూలుగా అయితే తొందరగా ఇచ్చేస్తే తొందరగా వస్తుంది. నువ్వు తింటావా? ఎందుకు వచ్చాం అంటే రిచి క్రిసి వాళ్ళంటే బాగా అలసిపోతారంట. వాళ్ళ కోసం స్వీట్ కొందామని వాళ్ళ డాడీ వచ్చారండి. ఏ స్వీట్? కలాకండ్, అది కూడా బ్రౌన్ కలర్. ఫ్రెష్గా ఉంటే తీసుకుందామా? లేదు, బ్రౌన్ కలరే లేదండి. ఇద్దరు తింటున్నారు. అది మాకు కనిపించలేదండి, వెనకాతలు దాక్కున్నారు. ఒక హాఫ్, ఒక లెమన్. ఏంటో చెప్పు. హాఫ్ లెమన్ అంటే అర్థం. ఒక హాఫ్ టీ, ఒక లెమన్ టీ అండి. ముందు టీ తాగడానికి వచ్చామని చెప్పాలి. అలాగా ఆల్రెడీ సెటప్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఒక విషయం చెప్పాలండి, చాలాసార్లు పర్సనల్గా మెసేజ్ చేస్తారు కదా, ఏమంటారంటే అపరాజిత గారు మీ అడ్రస్ తెలియాలేనంటే ఒకటి, లేదంటే టీ టైం దగ్గరికి వచ్చేస్తే మీరు దొరుకుతారండి అని. సో లిటరల్లీ అక్కడ ఉన్న మళ్ళీ స్పెషల్గా చెప్పడం ఎందుకు అని చెప్పలేదు. నువ్వెందుకు హాఫ్ టీ తాగుతున్నావు? అసలు మామూలుగా అయితే ఇది ఒక డ్యూటీ అండి మాకు. అపరాజితకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి అలవాట్లేదు టీ. డాడీ తప్ప, వాళ్ళ డాడీ తప్పించి నేను అందరికీ అంటించాను. ఇంకెంత అంటే ఒకనొక టైంలో నేను టీ వద్దన్నా అపరాజిత ఆగేది కాదు. అలాగే కారం కూడా అలాగే అంటించాను. అయితే ఇంకెలా అయిందంటే అదొక డ్యూటీ లాగా. ఉదయం టీ తాగాలి, రాత్రి సాయంత్రం టీ తాగాలి. టీ తాగకపోతే జీవితంలో ఏదో కోల్పోయాం అన్నట్టు. సో అది కూడా ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను తర్వాత డిఫరెన్స్ చూపిస్తాను. ఎక్కువ టీ అంటే ఆ టీ తాగేది చిన్న తాగినా చాలండి, అబ్బా టీ పడింది చాలు అన్నట్టు. కానీ పెద్ద పెద్ద గ్లాసు 10 రూపీస్ అంతకంటే తక్కువ ఇవ్వరు. సో అది తాగేవాళ్ళమే. కానీ ఏంటంటే టీ కొంచెం మాకు మరీ ఎక్కువ కాదు, కానీ అది కూడా మా హెల్త్ విషయంలో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేసామంటే టీ ఒక్క పూటే తాగుతున్నాం. ఓన్లీ మార్నింగ్సే తాగుతున్నాం. ఎందుకంటే లెగుస్తాం కదా, ఆ కొంచెం ఆ డిజీనెస్ ఉంటుంది, అది పడితే కొంచెం యాక్టివేట్ అవుతుంది డే అని తాగుతున్నాము. ఈవినింగ్ అసలు తాగట్లేదు. ఈరోజే ఈవినింగ్ చాలా కాలం తర్వాత సెలబ్రేషన్. వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మీ అడ్రస్ లేదు, కెమెరాల్లో మీరు కనపట్లేదు. మొన్న అన్నాను కదా, మీరు వైఫై ఫాస్ట్ ట్యాగ్ పెట్టేయండి, మేము వచ్చినప్పుడల్లా డబ్బులు కట్ అయిపోతే మీకు తెలుస్తుంది అని. సో ప్రస్తుతం అయితే టీకి వచ్చాము. ఆ టీ కూడా ఎంత తాగుతున్నామో చూపిస్తాను. చూడండి అపరాజిత గ్లాస్ ఎంత ఉందో, నా గ్లాస్ ఎంత ఉందో. ఇదే టీ ఇలాగా క్షణాన్ని మోసుకురమ్మంటే ఒక్క గ్లాసే చివరి మన డెస్టినేషన్కి వస్తుందండి. 2 రావు క్షణ. అయితే అంత కంగారు పడిపోతాడు ఎందుకో మరి తెలియదు. ఎందుకో బాగా షివర్ అవుతాడు. ఇదిగోండి చూడండి, మీకు కంపారిజన్ చూపెడుతున్నాను. ఇదివరకు ఎంత తాగేవాళ్ళం, ఇప్పుడు ఎంత ఉందో చూడండి. అంటే పూర్తిగా క్వాంటిటీ కూడా తగ్గించేసాం. అంటే టీ తాగాలి అనే. నువ్వేం తీసుకున్నావు? లెమన్ టీ తీసుకున్నాను ఈరోజు. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు అందరూ డుంబుల్లాగే ఉంటారు కదా, హెల్త్ విషయంలో ఏమీ శ్రద్ధ తీసుకోరా అని. మీరు ఎవ్వరూ తీసుకోనంత శ్రద్ధ తీసుకుంటామండి. బట్ చెప్తున్నాను కదా, రాంగ్ డెసిషన్స్, రాంగ్ కాదులే. కానీ ఆ టైంలో ఆ ప్రెషర్స్కి మాకు శక్తి ఉంది కాబట్టి శక్తికి మించి పనిచేసేసాము. అప్పుడు తెలియలేదు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు చూపెడుతుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ కూడా జరిగింది, హెల్త్ పరంగా డిసడ్వాంటేజ్ కూడా జరిగింది.
సో కాబట్టి ఇంకా బల్జ్ అయిపోయి ఉన్నాము. సో దాన్ని అలా స్టేబుల్ చేస్తూ చాలా ఏమంటారు హెల్త్ కాన్షియస్గా ఉంటామండి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా మేము ఇలా ఉన్నాము కాబట్టి తెగ తినేస్తారు అని. చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, యానిమల్స్ కి పోలుస్తారు. సో మేము అసలు రెస్పాండ్ అవ్వం. ఎందుకు అని అంటే స్వీట్ తిని ఒక 10 days అవుతుందండి. స్వీట్ పీస్ తిని అలాగే జంక్ తిని అంటే ఈవినింగ్ సమోసా పునుకులో ఏదో తింటారు కదా, అవి తిని చాలా కాలం అయింది. నేనైతే ఎప్పుడైనా తింటే ఆకలేస్తే పల్లీలు వేపుకొని మళ్ళీ బెల్లం నంచుకొని, పిల్లలకైతే బెల్లం ఇస్తాను, కొన్ని పల్లీలు తింటాను అంతే. నైట్ ఓన్లీ రోటీ తింటాను. ఏదైతే మేము ఇప్పుడు బల్జ్నెస్ చూస్తున్నారో అది మాకు కేవలం స్ట్రెస్ వల్ల వచ్చిందండి. మీరు అనుకోవచ్చు పిల్లలు ఏంటి అని. మేము ఎప్పుడు పడుకుంటే వాళ్ళు మాతో పడుకునేవారు. చెప్తాంలేండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాము. బట్ వీఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. హెల్త్కి చాలా ప్రయారిటీ ఇస్తాం మేము. అది మీకు కనపడదు కాబట్టి చేయట్లేదు అనుకుంటారు. లావుగున్న వాళ్ళని చూసి అనుకుంటారు ఎక్కువ తింటారు అనుకుంటారు. అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం క్షమించమండి. ఎందుకనంటే కాబట్టి ట్రిప్స్లో చూసిందే మేము ఒరిజినల్గా ఉంటామని అనుకుని అలా డిసైడ్ అవుతాం. ఈ చల్లారిపోతుందిరా. రిచి క్రిసి వాళ్ళకి పకోడీ కొన్నామండి. సో వాళ్ళు కొని తీసుకున్నారు. పకోడా అంటారా? ఓకే, ఏదో ఒకటి. నా వెనకాల జూడియో చూస్తున్నారు కదా, రావాలండి ఇక్కడికి షాపింగ్కి. ఈ రోజు ఓపెన్ అయిందండి. ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందేనంట. చూడు, ఆ వెనకాల ఉన్నది ఫ్యాషన్ సిటీ, ఆ ముందుకెళ్తే స్టైల్ యూనియన్ అండ్ మ్యాక్స్ అన్నీ వచ్చాయి. సో నెక్స్ట్ ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే రిచి వాళ్ళ దగ్గరికి బయలుదేరుతున్నామండి, రండి. అరే లేదురా రే, నాట్ అవుట్. ఫైనల్లీ వచ్చామండి రిచి క్రిసి వాళ్ళు ఆడుతున్న క్రికెట్ బాక్స్ ప్లేస్కి. అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదండి, చాలా బిజీగా ఆడుతున్నారు. అది చూడండి ఒకసారి. మీకు కూడా చూపెడతాను చూడండి. రిచి క్రిసి వాళ్ళే చిన్నోళ్ళు, ఓకే, మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళు. మీకు కూడా ఏంటంటే వాళ్ళతో ఆడేస్తారండి, సమానంగా ఆడేస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళతోనే కాదండి, జోషి వాళ్ళ బ్యాచ్ ఉన్నది, వాళ్ళతో కూడా ఆడేస్తామంటారు. లాస్ట్ ఓవర్ వాళ్ళు కేటాయిస్తారు ప్రతిసారి. ఇంకోటి ఏంటంటే నేను అలాగే ట్రైన్ చేస్తున్నానండి. అంటే ఏదో ప్లాస్టిక్ బాల్ ఆడేయండి, ఏదో మీ అంతటికి మీరు ఆడేసుకోండి అనేది కాకుండా ఒక ఛాలెంజ్ ఉండాలి. సింపుల్. ఇద్దరు మంచి బౌలర్స్ అండి, ఇద్దరు చక్కగా బౌలింగ్ వేస్తారు. అంటే బౌలింగ్ అంటే ఇసిరేది కాదు, ఓకేనా, కరెక్ట్గా హ్యాండ్ తిప్పి బౌలింగ్ వేస్తారు. నాకు అవ్వనదల్లా వీళ్ళని అకాడమీలో జాయిన్ చేయడానికి టైం దొరకట్లేదు, చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇద్దరు మంచి బ్యాటింగ్ ఆడతారు, చూడడానికి కొంచెం బూస్ట్లా కనబడినా మంచి యాక్టివ్గా ఉంటారు, సూపర్ యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే మా టీవీని కాపాడుకోవడానికి అవ్వట్లేదండి, ఇంట్లో కూడా క్రికెట్ ఆడేస్తున్నారు. సో ఇంకోటి ఏంటో చెప్పనా మీకు ఫన్నీ థింగ్, షనా చెడగొడుతున్నాడు. షనా బ్యాటింగ్ చూపించండి, షనాని బ్యాట్ రావాలి కదా అది. సో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. అయితే ఈరోజు ఎందుకు ఆడిస్తామంటే మళ్ళీ ప్రతిరోజు మధ్యలో గ్యాప్ ఉందండి. ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చారు, సాటర్డే ఉంది, సండే ఉంది, మండే ఉంది, ఈ 3 రోజులు హాలిడేస్. మొన్న ఆల్టర్నేటివ్ డే అలా రావడం ఎగ్జామ్ నుంచి, ఆ మధ్యాహ్నం పడుకోబెట్టడం, అవుట్. సో వాళ్ళు టైర్డ్గా ఉంటారు కదా, కాబట్టి డబ్బులు కట్టి మరీ మేము క్రికెట్ బుక్ చేయిస్తాము. మా ధ్యాస ఇటు అటు 2 వైపులా ఉంది. జోషి కూడా క్రికెట్ ఫ్రీకి ముగ్గురుతో. అసలు ప్రాబ్లం ఏమవుతుందంటే మా వాళ్ళు కలిసి రావట్లేదు పెద్దోళ్ళు, ఎందుకంటే ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. నాకు చాలా ఇంట్రెస్ట్. సో పని కట్టుకుని పిల్లలతో క్రికెట్ ఆడిస్తాం, ఎందుకంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మొద్దుల్లా ఉండకూడదు, దెమ్మల్లా ఉండకూడదు. స్టడీస్ అంతా సీరియస్గా తీసుకుంటాము, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే గేమ్స్ కూడా అంతే సీరియస్గా తీసుకుంటామండి. ఏదో కిందకెళ్ళి ఆడేసి వచ్చండి, అరగంటలో ఇంటికి వచ్చేయాలి అని ఉండదు. ప్రతిరోజు ఆడతారు. ఆడిస్తారు. సో ఇప్పుడు రిచి బ్యాటింగ్ అండి, క్రిసి బౌలింగ్. ఒకసారి చూడండి. బౌలింగ్
వైడ్ కాదు కాదు. స్నాక్స్ టైం అండి. అక్కడ ఎక్కువ తినము, నేను ఏదో చిన్న టేస్ట్. ఎందుకంటే ఏం ప్లాన్ చేసాము? చేపల పులుసు. ఏ చేప? బొచ్చు. లైవ్ కదా, షనా వెళ్ళి తీసుకొచ్చాడండి. దానికోసం సేవ్ చేస్తున్నాను. పర్లేదు, నువ్వు తిను. ఎంతమంది గట్టి పకోడీ ఇష్టం కింద కామెంట్లో తెలియచేయండి. మెత్త పకోడీ ఫ్యాన్స్ ఎవరు, గట్టి పకోడీ ఫ్యాన్స్ ఎవరు? పాపం రిచి క్రిస్టల్ డిసప్పాయింట్మెంట్ అండి. 1 hourకే బుక్ చేసాము, కానీ మళ్ళీ జోషి అన్నాడు నన్ను ఇంకో ఎక్స్ట్రా ½ hour ఆడతారా, నేను అడుగుతానని అన్నాడు అనమాట. కానీ తీరా చూస్తే దానికి ఒప్పందం ఏంటో చెప్పు. దానికి ఒప్పందం ఏంటంటే యాక్చువల్లీ ఎప్పుడు చేపల పులుసు అది చూడండి వెనకట్ల ఫిష్ ఉన్నప్పుడు అండి పులుసు మేము తింటాము. రిచి క్రిసల్కి ఫ్రై అంటే ఇష్టం అనమాట. నేను అన్నాను ఒరే ఈ రోజు నాకు ఓపిక లేదు, ఫిష్ పులుసే చేస్తాను అని అన్నాను. అయితే జోషి వెంటనే ఏం లింక్ పెట్టాడంటే ఒరే మమ్మీ పులుసు ఒకటే చేస్తుంది, ఫ్రై చేయదు కాబట్టి మీకు ఒక ½ hour ఎక్స్టెన్షన్ అడగకూడదు ఓకేనా అని అన్నాడు. డీల్ సెట్ అయిపోయింది. డీల్ సెట్ అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే 9 o'clock నుంచి 11 o'clock వరకు ఎవరో బుక్ చేసుకున్నారంట. ఇప్పుడు క్రిసి అంటున్నాడు నువ్వు ఇప్పుడు ½ hour ఎక్స్టెండ్ అవ్వలేరు కాబట్టి నువ్వు ఫ్రై చేయాల్సిందే అని అరుస్తున్నాడు అండి. పాపం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇంకా ½ hour ఆడుకుంటే ఇంకా ప్రశాంతంగా వాళ్ళు హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. చూడాలి మేబీ నెక్స్ట్ వీక్ ఇంకా ఎలాగో థర్స్డేతో అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఫ్రైడేకి ఈ రోజుకి ఇంకా ఫుల్ హడావుడేనండి, పండగ వాతావరణం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చామండి. టైం వచ్చి 9:23 అవుతుంది. సో రిచి క్రిస్ వాళ్ళు మళ్ళీ దారిలో వస్తే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కొంచెంసేపు ఆడుకుంటామని అన్నారు. సరే మీరు వెళ్ళండి అన్నాం. షనా ఏమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాడు ఇంటికి. సో మేమిద్దరం ఇప్పుడు వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేయాలి. చేపల పులుసు అండి. సో వీలైతే వీడియోలో చూపిస్తాం, లేకపోతే లేదు. సో ఫైనల్లీ డిన్నర్కి అయితే కూర్చున్నామండి. టైం అడగండి ఎంత అయింది అని. సో చేపల పులుసు, వేడి వేడి అన్నం, అలాగే రసం అండి. ఫ్రై ఇంకా చూపిస్తాను మీకు. ఆనియన్. సో మాకు స్పెషల్ కర్రీ కూడా వచ్చిందండి, చికెన్ ములక్కాడ. రిచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పంపించారనమాట. వేడిగా కూడా ఉన్నదండి. ఇప్పుడు ఫిష్ చికెన్ అన్నది రెండు వేసేస్తాం. సో ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాం. సరదాగా మేము వీకెండ్ ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తామో పిల్లలతో జస్ట్ మీద షేర్ చేసుకుందామని వీడియో అయితే చేసామండి. సో మీకు నచ్చిందని అనుకుంటాను. మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. See you again in an amazing video. Till then, bye bye. Take care.